హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. కారా ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. అసలు ఓవరాల్ గా సినిమా గురించి చెప్పుకుంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, అలాగే బ్యాంకులు రైతులు వాళ్ళు ఇచ్చే రుణాలు అవి తీర్చలేక రైతులు పడే బాధలు ఇవన్నింటినీ తీసుకొని డైరెక్టర్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడనమాట. అసలు ఫస్ట్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఉంటాయన్నమాట. అదే అండి ధనుష్ అలాగే కేఎస్ రవికుమార్ గారి మధ్య వచ్చే సీన్స్ ఉంటాయన్నమాట. చాలా ఎమోషనల్ గా ఉంటాయన్నమాట సీన్స్. ఆ సీన్స్ చూస్తూ ఉంటే మన కళ్ళు చెమ్మగిలిపోతూ ఉంటాయన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట ఆ సీన్స్. ఇక కేఎస్ రవికుమార్ అండి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు అనమాట. చాలా బాగా చేశాడు అనమాట. యాక్టింగ్ ఎంత న్యాచురల్ గా ఉంటాడంటే అంత న్యాచురల్ గా ఉంటాడు అనమాట. తన యాక్టింగ్ కానివ్వండి, తన గెటప్ కానివ్వండి చాలా బాగుంది అనమాట. అసలు కేఎస్ రవికుమార్ గారిని ఆ గెటప్ లో ఆ రైతుగా చూస్తూ ఉంటేనే మనకు తెలియని ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతాం అనమాట. అంత బాగుంటది అనమాట, న్యాచురల్ గా ఉంటది అనమాట. అదే విధంగా ధనుష్ గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. చాలా బాగా చేస్తాడు అనమాట ధనుష్ గారు. చాలా న్యాచురల్ గా ఉంటది అనమాట. ఈ ధనుష్ గారు రవికుమార్ గారి మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రతి ఒక్క ఆడియన్ ని ఎమోషనల్ కు గురి చేస్తాయి అనమాట. అంత బాగున్నాయి అనమాట సీన్స్. అలాగే మమితా బైజు గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అనమాట. చాలా న్యాచురల్ క్యారెక్టర్ పడింది అనమాట ఆ అమ్మాయికి. చాలా బాగా చేసింది అనమాట. ఆ క్యారెక్టర్ లో కూడా ఆవిడ చాలా బాగా యాప్ట్ అయ్యారనమాట చెప్పాలంటే. అలాగే ఇంకొక పోలీస్ క్యారెక్టర్ లో సూరజ్ గారు మన మలయాళ నటుడు చాలా బాగా చేశాడనమాట. ఆయన ఎంత బాగా చేస్తాడంటే బేసిక్ గా ఆయన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదనమాట. చాలా బాగుంటుంది అనమాట ఆయన యాక్టింగ్. చాలా న్యాచురల్ గా చేస్తాడు అనమాట. సో ఆ క్యారెక్టర్ కు ఆయన చాలా బాగా సెట్ అయ్యాడు అనమాట. యాక్చువల్ గా సినిమాలు చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా పోయి సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషనల్ టచ్ ఉంటుంది అనమాట. కానీ ఈ సినిమా కారా మాత్రం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లోనే వెళ్తూ ఉన్నంత సేపు చాలా ఎమోషనల్ గా ఉంటుంది అనమాట. సినిమా చూస్తూ ఉన్న ఆడియన్స్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అంత బాగా డిజైన్ చేశారు అనమాట సినిమాను. ఇక మెయిన్లీ జీవి ప్రకాష్ గారు అండి. జీవి ప్రకాష్ గారు చాలా సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు అనమాట. ఆ ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటే జీవి ప్రకాష్ గారు ఇచ్చే బీజిఎం తో మన కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి అనమాట. అంత బాగా బీజిఎం వర్క్ చేశారనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా చేశారనమాట. సాంగ్స్ అలాగే బీజిఎం జీవి ప్రకాష్ గారికి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు అండి. అంత బాగా చేశారనమాట. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ పరంగా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. ఓవరాల్ గా కథ విషయానికి వస్తే ధనుష్ రెగ్యులర్ గా దొంగతనాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆ దొంగతనాలు ఇదే ఇంకా లాస్ట్ దొంగతనం. ఇంకా ఈ దొంగతనంతో మొత్తం నేను మానేస్తున్నానని ఒక డిసైడ్ అవుతాడు అనమాట. ఆ డిసైడ్ అయిన ఆ లాస్ట్ దొంగతనం ఏదైతే ఉందో తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాడు అనమాట. ఆ మలుపు తన లైఫ్ ను ఎలా టర్న్ చేసింది, ఆ తరువాత మళ్ళీ తన లైఫ్ కోసం ఏ విధంగా ట్రై చేశాడు, అనుకోని సిచ్యువేషన్ లో మళ్ళీ తను దొంగతనాల వైపు రావాల్సి వస్తుంది. అది ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎవరు దాని వల్ల ఇంపాక్ట్ అయ్యారు ఏంటి అనేది మెయిన్ థీమ్ అనమాట. అసలు బేసిక్ ఈ కథలో బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తూ ఉంటారు అనమాట. ఆ లోన్లు ఎందుకు తీసుకున్నారో ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్ లో రైతులు ఆ లోన్లు తీసుకుంటారు అనమాట. తీసుకున్నంత వరకు బ్యాంక్ వాళ్ళు ఎలా ఉంటారు, తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అవి కట్టలేక రైతులు ఎలాంటి బాధలు పడుతూ ఉంటారు, అది మాత్రం చాలా బాగా చూపించారన్నమాట డైరెక్టర్ విఘ్నేష్ రాజా గారు. ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి రైతు కనెక్ట్ అవుతారండి, ప్రతి జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారండి, ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను చూడటం జరిగింది అనమాట. చాలా బాగా డిజైన్ చేశారనమాట. బేసిక్ గా నేను ప్రతి సినిమాలో ధనుష్ గారికి ఫిదా అయిపోతాను, కానీ ఈ సినిమాలో మాత్రం కేఎస్ రవికుమార్ గారికి అయితే నేను ఫిదా అయిపోయాను అనమాట. ఎందుకంటే ఆయన అంత బాగున్నాడు అనమాట. తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట ఆయన చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తండ్రి ఉంటాడు. తండ్రి ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటారు, కొడుకుల కోసం తండ్రులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా బాధలు పడుతూ ఉంటారు అనేది కేఎస్ రవికుమార్ గారిని చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు అనమాట. అంత బాగుంటుంది అనమాట కేఎస్ రవికుమార్ చూస్తూ ఉంటే. మీరు కూడా సినిమా చూసిన తర్వాత కేఎస్ రవికుమార్ గారికి ధనుష్ గారికి మధ్య వచ్చే సిచ్యువేషన్లు అదే సన్నివేశాలు ఉంటాయి కదా, అవి చూసి మీకు ఖచ్చితంగా కళ్ళల్లో అయితే నీళ్లు తిరుగుతాయండి. అంత బాగా న్యాచురల్ గా ఉంటాయి అనమాట. నాకైతే మాత్రం కారా చాలా బాగా నచ్చిందండి. చాలా మంచి సినిమా, ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఖచ్చితంగా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసి బయటకు వస్తున్నాం అన్న తృప్తి కలుగుతుంది మీకు.
చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది అనమాట థియేటర్ కి. ఈ వీకెండ్ హ్యాపీగా మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా సినిమా చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ధనుష్ గారు, అలాగే హ్యాట్స్ ఆఫ్ టు కేఎస్ రవికుమార్ గారు, అలాగే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ విఘ్నేష్ రాజా గారు. చాలా బాగా తీశారండి సినిమా. నా విషయంలో మాత్రం కారా ఈజ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. నేనైతే కారాకు రేటింగ్ ఇవ్వాలనుకుంటే 5/3 3.25 ఇస్తానండి. అంత బాగా ఉందన్నమాట సినిమా. మీరు సినిమాకి వెళ్ళండి. మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్లు చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.